కొంతమంది ఏదో పోగొట్టుకునే వాళ్ళలాగా ఎవరి కోసం బ్రతకాలి, ఇంకెవరున్నారు నాకు అని అంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది మోసం చేస్తారు కాబట్టి, అన్నీ కోల్పోతారు కాబట్టి అలా అంటారు. మనిషి అంటే ఒకరి గురించి ఒకళ్ళు బ్రతకటం. మన కోసం మనం బ్రతకటం కాదు. ఒకరి గురించి, పక్కవారి గురించి బ్రతకటమే. అందుకని మనుషులు ఇలా చాలామంది అంటూ ఉంటారు. మోసం చేసిన వాళ్ళే కాదు, దూరం అయిపోయిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, మనకు దక్కకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. అలా అని మనం పోకూడదు కదా! ఎవరి జీవితం వాళ్ళకుంటుంది. ఎవరి కోరికలు వాళ్ళకుంటాయి. ఎవరి జీవితంలో ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. నీ జీవితంలో ఏం జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుందంటే ఒక్క మనిషి దగ్గరే, ఒక్క ప్లేస్‌లోనే ఆగిపోదు. అన్ని ప్లేసులు చుట్టేస్తుంది. అందరి మనుషులను చూస్తుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క క్వాలిటీకి, ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మనిషిని చూపిస్తూనే ఉంటుంది జీవితం. అలాంటిది ఎవరి కోసం బతకాలంటే ఎలా? నువ్వు ప్రతీదీ చూడాలి గదా! జీవితం అంటే ప్రతీదీ చూడటమే. ప్రతీదీ చూడాలి. ఎవరి కోసం బ్రతకాలి అని నువ్వనుకుంటే, దేవుడు కూడా అలా అనుకోని నీ జీవితాన్ని ముగించేయొచ్చు కదా! కానీ అలా చేయడు. ఎందుకంటే భూమి మీద నీకు నూకలున్నాయి. నువ్వు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అది కొంతమందిని బ్రతికించడమో, కొంతమందిని మోసం చేయడమో, లేకపోతే కొంతమందికి ధైర్యం చెప్పడము. ఇలా చాలా ఉంటాయి. ఎప్పుడు అనుకోకు. ప్రతి మనిషి బ్రతుకుకి, పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వచ్చినప్పుడు మనకు మనమే ఒక యోధుల్లా కనిపిస్తాం. మనకు మనమే ఒక ఆదిశక్తిలాగా, గొప్పవారిలాగా కనిపిస్తాం. మన దగ్గర డబ్బు ఉన్నా కానీ, లేకపోయినా కానీ కనిపించడం, గొప్పవారిలా కనిపించడం చాలా కన్ఫర్మ్‌గా కనిపిస్తా ఉంటాం. గ్యారంటీ. అలా గొప్పవాళ్ళుగా కనిపించినప్పుడు అలాంటి రోజు ఒక్కరోజైనా గడిపితే చాలు. ఇలా ప్రతిరోజు ఉండాలి, ప్రతిరోజు కావాలని అనుకుంటాం కానీ, ఒక్కరోజైనా గడిపితే ఆ మూమెంట్ జీవితాంతం గుర్తుండిపోతుంది. నీకు నువ్వు గొప్పవాడిలాగా, నీకు నువ్వు ధైర్యవంతుడిలాగా, నీకు నువ్వు ఒక పరాశక్తిలాగా, ఒక దేవుడిలాగా కనిపిస్తే మాత్రం నిన్ను అందరూ రెస్పెక్ట్ చేసినప్పుడు, నిన్ను అందరూ ఒక స్థాయిలో నించోబెట్టినప్పుడు, నీకు నువ్వు గొప్పగా కనిపిస్తే, ఆ రోజు ఇది కదా జీవితానికి కావాల్సింది అనుకుంటావు. ఆ రోజు కోసమైనా నువ్వు వెయిట్ చేయాలి. ఆ రోజు కోసమైనా నువ్వు బ్రతకాలి. నీ లైఫ్‌లోకి ఇంకెంతమంది వస్తారో చూడు. ఎంతమంది ప్రేమించేవాళ్ళు వస్తారో, ఇంకెంతమంది జీవితం గురించి చెప్పేవాళ్ళు వస్తారు. జీవితం గురించి నేర్పించేవాళ్ళు వస్తారు. ఆలోచించు. బ్రతకాలి. మన కోసం కాదు. పక్కవాడి కోసం, మన జీవితం కోసం, మన పుట్టుకి కారణమైన దాని కోసం.